ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 113 నుండి 120 వచనాలు. హీబ్రూ ఆల్ఫాబెట్స్లో మరో అక్షరమైనటువంటి సామెక్. ఇది 15వ అక్షరం. దీని పోలిక మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 0 లాగా కనబడుతుంది. అయితే ఈ సామెక్ అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సపోర్ట్ అని, అప్హోల్డ్ అని, ఇంకా ప్రాచీన కాలంలో షీల్డ్ అని. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా టు లీన్ అపాన్ అంటే ఆధారపడడం లేదా ఆనుకోవటం అని అర్థం. అయితే 114వ వచనంలో నాకు మరుగుచోటు నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యంపై ఆనుకోవటం, ఎదురు చూడటం, ఆధారపడటం అంటే దేవునిపైనే ఆధారపడటం అని అర్థం. దావీదు మరో చోట మాట్లాడుతూ అంటాడు, నా దాగుచోటు నీవే అని. ఇలా ఆనుకోవడం అనే మాట ఒక భౌతికమైనటువంటి సపోర్ట్ కావచ్చు. అయితే బయటికి చెప్పుకోలేనటువంటి భావోద్రేకాల మధ్యలో అంటే ఎమోషనల్ విషయాల్లో కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ కావచ్చు. ఆ సందర్భంలో ఇతరులపైన ఆధారపడటం లేదా ఇతరులు దగ్గరికి తీసుకొని మనల్ని ఓదార్చటం. ఈ 8 వచనాల్లో భక్తుడు రాస్తున్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం పైన ఎలాగ ఆధారపడుతున్నాడో మనకు అర్థమవుతుంది. చివరి వచనాలైన 119, 120 వచనాలు మనం గమనిస్తే, భూమి మీదనున్న భక్తిహీనులందరినీ నీవు మస్టువలే లయపరచుదువు, కావున నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వలన నా శరీరం వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని వాక్యాన్ని ఇష్టపడుతున్నాడు, దేవుని వాక్యానికి భయపడుతున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఆనుకొనుట అనే మాట వినపడుతున్నప్పుడు నాకు ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 23 నుండి 25 వచనాలు మీరు చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనక ఎవని గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. నాతో కలిసి భోజనం చేస్తున్నవాడు నన్ను మనుషుల చేతికి అప్పగిస్తున్నాడని ప్రభు తన యొక్క శిలువ మరణానికి సంబంధించిన విషయాలు చెబుతున్నప్పుడు జరిగినటువంటి ఉదాంతం ఇది. ఈ శిష్యుడైనటువంటి యోహాను గురించి రాయబడిన ప్రతిసారి యేసు ప్రేమించిన శిష్యుడని రాశారు. 19:26 యోహాను సువార్తలో క్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటల్లో, అమ్మ ఇదిగో నీ కుమారుడని, శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగించినటువంటి సందర్భంలో అక్కడున్న శిష్యుడు ఆయనే. ఇక యోహాను 20వ అధ్యాయం 2వ వచనం, 21, 7వ వచనం, యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత 21వ అధ్యాయంలో నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురు అడిగిన సందర్భంలో ప్రభు పేతురు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వారిని వెంబడిస్తూ నడిచినటువంటి శిష్యుడు పేతురు ప్రభువును అడుగుతాడు కదా, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడను అని అడిగినటువంటి ఆ శిష్యుడు వెంట వచ్చుడు చూసి, ప్రభు ఇతని విషయం ఏమిటి అని అడుగుతాడు. రాయబడిన ప్రతి సందర్భంలో యేసు ప్రేమించిన శిష్యుడే అని రాశారు. 12 శిష్యులున్న ప్రభువునకు యోహానుకు మధ్యలో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం, ఆ ప్రేమ, ఇది ఒక అద్భుతకరమైన అనుభవం. ఇటువంటి సాన్నిహిత్యాన్ని, ప్రేమను మనం కూడా ప్రార్థన ద్వారా, అనుదిన ధ్యానం ద్వారా, దేవుడితో సహవాసం చేయడం ద్వారా మనము పెంపర చేసుకోవచ్చు. ఏదేమైనా మనం ఆయన వాక్యం పైన, ప్రభు పైన ఆనుకోవడం నేర్చుకోవాలి. అయితే ఈ సామెహ్ అనేటువంటి ఈ పదానికి మరొక అర్థం ఏంటంటే లేయింగ్ హ్యాండ్స్, చేతులు ఉంచుట. అది కూడా ఏ సందర్భంలో? దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు బలి అర్పిస్తున్న వ్యక్తి బలి పశువును యాజకుని దగ్గరికి తెచ్చిన తర్వాత ఆ యాజకుడు తన చేతులు ఆ బలి పశువు యొక్క తల మీద పెడతాడు. చూసారా? ఇవన్నీ కూడా నిర్గమకాండం 29వ అధ్యాయంలో అనేక సందర్భాలు రాయబడింది. అయితే నిర్గమకాండం 29వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను, అహరోను అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. లేయింగ్ హ్యాండ్స్ ఆన్ ద సాక్రిఫైస్ ఎనిమల్. దీని అర్థం ఏంటి అంటే బలి అర్పిస్తున్న వాని యొక్క ఆ గిల్టీనెస్ అంటే అపరాధము, ఆ పాపము ఏదైతే ఉందో అదంతా కూడా ఆ పశువు మీదకి ట్రాన్స్ఫర్ చేయబడ్డం. దీన్ని మనం అటోన్మెంట్ అంటాం. అంటే పాపములను కప్పివేయటం అన్నమాట. అయితే అర్పించబడుతున్నటువంటి ఆ పశువు మాత్రం యాజకుని యొక్క పర్యవేక్షణలో అది పరిశుద్ధమైనదిగా కనబడాలి.
ప్రవక్త అయినటువంటి యెషయా 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా ప్రవచిస్తున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆ బలి పశువు క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఇదే అంశాన్ని అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు కదా, చివరి వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. పాపమునకు తగిన ప్రాయశ్చిత్తం చెల్లించుటే ఆ బలి అర్పణ గనక మన పాపము యొక్క ప్రాయశ్చిత్తం కోసం క్రీస్తు మరణించాడు. ఆయన ఏ పాపము ఎరగడు, అయితే మన కొరకు ఆయన పాపగ్రహిగా మార్చబడి దేవుని యొక్క ఉచితమైన నీతిని మనకు ఆయన బయలుపరిచాడు. ఇక చివరిగా మరొక విషయాన్ని మనం చూడాలి. ఈ సామెహ్ అనేటువంటి అక్షరానికి అర్థం ఏంటంటే ఆశీర్వదించుట అని కూడా అర్థం. కేవలం బలి అర్పణ కోసం మాత్రమే యాజకులు చేతులు చాచేవారు కాదు, కానీ ఓ వ్యక్తిని ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు తమ చేతులు వారి తల మీద ఉంచి వారిపైన నూనె పోసి వారిని అభిషేకించి వారిని ఆశీర్వదించటం. ఇది సాధారణంగా బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి క్రమం. దీన్ని మనము ప్రీస్లీ బ్లెస్సింగ్ అంటాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 23 నుండి చివరి వచనం వరకు, మీరు ఇజ్రాయేలును ఇలాగ దీవింపవలను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇజ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించుతాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మకు తోడైను గాక. గాడ్ బ్లెస్ యూ.